ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. ఈ రోజు నేను రివ్యూ అవబోయే మూవీ సూపర్ గర్ల్ స్టారింగ్ మిలీ ఆల్కాక్ ఇన్ ద లీడ్ రోల్. అలానే జేసన్ మొమోవా కూడా ఈ మూవీలో లోబో అనే క్యారెక్టర్ చేశారు. జేమ్స్ గన్ స్టార్ట్ చేసిన DCU లో ఇది సెకండ్ ఫిల్మ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ అనిపించింది. కారా జోరెల్ అలియా సూపర్ గర్ల్, ఈమె సూపర్ మ్యాన్ కి కజిన్ అనమాట. సూపర్ మ్యాన్ కన్నా అరౌండ్ 10 years చిన్న. క్రిప్టన్ ప్లానెట్ అంతమైనప్పుడు సూపర్ మ్యాన్ ఎలా అయితే ఎస్కేప్ అవుతాడో కారా కూడా అలానే ఎగ్జాక్ట్ సేమ్ బ్యాక్ స్టోరీ కాదు, డిఫరెన్స్ ఉంటది. ఈ మూవీలో ఆ డిఫరెన్స్ తీసుకొస్తారు, కానీ ఆ డిఫరెన్స్ వల్లనే కారా ఎందుకు సూపర్ మ్యాన్ కన్నా డిఫరెంట్ తెలుస్తుంది. సూపర్ మ్యాన్ ఏమో మొత్తం గుడ్ బాయ్ లా ఉంటాడు, ఫుల్ మంచోడు. కానీ కారా అలా కాదు, రూడ్ ఉంటది, హార్ష్ ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ ద డే తాను కూడా మంచిదే. జస్ట్ దట్ ఆమెకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అంతే. ఈ ఇష్యూస్ పోగొట్టుకోవడానికి ఆమె పవర్స్ వర్క్ అవని ప్లానెట్స్ కి వెళ్లి మందు తాగి పార్టీ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఒక అమ్మాయిని సేవ్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుండి వీళ్ళిద్దరి జర్నీ ఎలా సాగింది అనేది స్టోరీ. మూవీలో గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నాయి. ఫస్ట్ గుడ్ గురించి మాట్లాడేసుకుందాం. మిలీ ఆల్కాక్ సూపర్ గర్ల్, ఫెంటాస్టిక్ కాస్టింగ్, చాలా బాగా సెట్ అయింది, బాగా చేసింది కూడా. సూపర్ మ్యాన్ కి డేవిడ్ ఎంత పర్ఫెక్టో సూపర్ గర్ల్ కి ఈమె అంతే పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఈమె క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం గ్రే క్యారెక్టర్. బట్ మిల్లీ అయితే ఆ కైండ్నెస్ అండ్ హ్యూమానిటీ తీసుకొస్తుంది క్యారెక్టర్ లోకి. యాజ్ అ ఉమెన్ ఫీమేల్ సూపర్ హీరోస్ ఆర్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనే ఒక మౌల్ ని బ్రేక్ చేస్తుంది ఈ సూపర్ గర్ల్ క్యారెక్టర్. ఎలా ఉన్నా పర్లేదు, లాస్ట్ కి మంచిగా ఉంటే చాలు అనే ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది ఈ క్యారెక్టర్ కి. నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ అదే. అలానే మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ కూడా డీసెంట్ ఉన్నాయి. ఈ మూవీ టోన్ కూడా చాలా లైట్ అండ్ ఫన్ గానే వెళ్ళిపోతుంది. ఈవెన్ దో ఇందులో కొన్ని డార్క్ థీమ్స్ అండ్ టాపిక్స్ ఉన్నా కూడా మరి ఎక్కువ సీరియస్ చేయరు. కొన్ని చోట్ల ఇది మూవీకి ప్లస్ అయినా కొన్ని చోట్ల మాత్రం అరే కొంచెం డెప్త్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది. అలానే ఈ మూవీలో రైటింగ్ అండ్ ఎడిటింగ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. ఓవరాల్ ప్లాట్ అండ్ స్ట్రక్చర్ నీట్ గానే తీసుకెళ్తారు, బట్ ఆ ఫ్లో అనేది అక్కడక్కడ మిస్ అయింది అని అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ కట్ చేశారు అని క్లియర్ గా అర్థమైపోద్ది, కానీ ఈ సీన్స్ ఎందుకు కట్ చేశారో ఇంకా డైరెక్టర్ గా తెలియాలి. పర్సనలీ నేనైతే ఇంకా రన్ టైం ఎక్కువ ఉంటే బెటర్ ఉండేది అని అనుకున్నా. అలానే స్పీకింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, సూపర్ గర్ల్ క్యారెక్టర్ అనేది అయితే పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు, కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. రూతి అనే ఒక కిడ్ ఉంటుంది, మూవీ అంతా సూపర్ గర్ల్ తోనే ట్రావెల్ చేస్తుంది. ఈమె సీన్స్ హిట్ అండ్ మిస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో ఆ ఎమోషన్ వర్క్ అవుతుంది, బట్ కొన్ని చోట్ల మాత్రం అరే ఈమె ఎందుకు స్టూపిడ్ చాయిసెస్ తీసుకుంటుంది అని అనిపిస్తుంది. ఇంకా లోబో క్యారెక్టర్ కూడా అంతే. లోబో ఉన్న సీన్స్ ఫన్ ఉంటాయి. జేసన్ మొమోవా పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్ అవి ఫన్ ఉంటాయి, కానీ ఆ క్యారెక్టర్ కి ఒక పర్పస్ అంటూ ఏం ఉండదు. జస్ట్ ఒక ఫన్ క్యారెక్టర్, జస్ట్ ఫర్ వైబ్స్ అన్నట్టు ఉంటది. మేబీ ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్ చేస్తారేమో చూడాలి. టెక్నికలీ ద మూవీ ఇస్ డీసెంట్. విజువల్స్ అయితే కొంచెం డిసప్పాయింటెడ్. 3D అంటే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ తగ్గుతుంది, కానీ వీళ్ళు ఇంకా డార్క్ కలర్ ప్యాలెట్ యూజ్ చేస్తారు. సో మూవీ కొంచెం డార్క్ ఉంటది. కొన్ని చోట్ల విజువల్స్ బానే ఉంటాయి, బట్ కొన్ని చోట్ల మాత్రం ఇలా డార్క్ అనిపిస్తుంది. వాష్డ్ అవుట్ లుక్ ఉంటది. మ్యూజిక్ ఇస్ డీసెంట్. కొన్ని ఓఎస్టీలు బాగా వర్క్ అయ్యాయి, బట్ నీడిల్ డ్రాప్స్ మాత్రం హిట్ అండ్ మిస్. ఎస్పెషల్లీ ఫైనల్ బ్యాటిల్ లో ఒక నీడిల్ డ్రాప్ వస్తుంది, అరే ఆపేండ్రా ఈ సాంగ్, ఫైట్ కి సాంగ్ కి సింకే లేదు అని అనిపించింది. మూవీ అయిపోయాక ఒకటైతే అనిపించింది, రాటన్ టొమాటోస్ క్రిటిక్స్ తిట్టినంత బ్యాడ్ గా లేదు, అలా అని సూపర్ మ్యాన్ మూవీ అంత గుడ్ గా కూడా లేదు. డెఫినెట్లీ ఎడిటింగ్ టేబుల్ మీద మూవీని ఏదో చేశారు అని అర్థమైంది. రన్ టైం ఎక్కువ పెట్టి క్యారెక్టర్స్ కి ఇంకొంచెం మూమెంట్స్ ఇచ్చుంటే బాగుండేది. బికాస్ ఫాస్ట్ గా కానిచ్చేద్దాం అనే మోడ్ లో లేనప్పుడు ఈ మూవీలో మంచి సీన్స్ పడతాయి. అలా ఆ క్యారెక్టర్స్ కి ఉన్న ఎమోషనల్ బ్యాక్ స్టోరీ అండ్ సీన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలాంటివి కొన్ని పెట్టుంటే గ్రేట్ మూవీ అయ్యేది, బట్ ఫైనల్ గా జస్ట్ డీసెంట్ గా ఎండ్ అప్ అయింది. కామిక్ మూవీస్ అలవాటు ఉంటే ఒక లుక్ వేసేయచ్చు ఈ మూవీ, ఒక డీసెంట్ ఎంటర్టైనర్. అలానే ఇందులో సూపర్ మ్యాన్ తో సీన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఫ్యూచర్ మూవీస్ లో కూడా సూపర్ గర్ల్ క్యారెక్టర్స్ తో అట్లీస్ట్ క్యామియోస్ అండ్ ఎక్స్టెండెడ్ సీన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు DCU నుండి. ఒక కొత్త యూనివర్స్ అయితే మంచిగానే బిల్డ్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో ఏం చేస్తారో చూడాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.